2026వ సంవత్సరం మార్చి 19 నుండి 2027వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం, మరి కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం ఫలితాలు ఇప్పుడు 2 రాశులు చెప్పుకున్నాం. 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మిథున రాశి ఎట్లా ఉంది? ఇంతకుముందు మేష వృషభ రాశుల కంటే కూడా మిథున రాశి పూర్తిగా బాగాలేదని చెప్పాలి. శుక్రుడు కేతువు తప్పితే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో పాపగ్రహాలైన రవి, కుజుడు, శని, కేతువు, రాహు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 5 గ్రహాలు పాపగ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పని కూడా సక్రమంగా సాగదు. దీనివల్ల అన్ని నష్టాలు. ఈ పని చేయలేరు. ఏ పని చేసినా ఎదురు అవుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతాయి. ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ పని సక్రమంగా సాగనప్పుడు ఎవరో చేస్తారై మనశ్శాంతి లేదు, కానీ కొద్దిగా మందు తాగితే కాస్త మనశ్శాంతి వస్తుందా, కొంచెం విశ్రాంతి తీసుకుంటే తర్వాత బాగుపడతారా అని కొద్దిగా నిద్రలో వీడికి గ్రహస్థితి బాగుండక నిద్రపట్టకపోతే కొద్దిగా తాగి పడుకోవడానికి తాగి ఆ పూట పడుకుంటారు. ఇక అదే అలవాటు అయిపోయి ఈ చెడు టైంలో ఏదైనా ఒక అలవాటు అయింది అంటే ఏ తాగుడు, ఏ జూదము, పరస్త్రీ వ్యామోహం ఇటువంటిది ఏదైనా జరిగితే ఇక జీవితంలో అది వదిలిపెట్టరు. దానివల్ల కుటుంబానికి చాలా ఇబ్బంది. ఇంట్లో వాళ్ళకి ఏం గుర్తుపెడతారు? ఈ దురలవాటు వల్ల విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాటు పనులు చేయకూడదు. ఎటువంటి దురభ్యాసాలకు పోకూడదు. దురభ్యాసాలు లేని వాళ్ళు దురభ్యాసాలకు పోవద్దు. దురభ్యాసాలు ఉన్నవాళ్ళు పూర్తిగా మానుకోవడం మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ విధంగా జాతకం చూపించుకున్న తర్వాత కానీ మీరు దానికి తగిన ఏమి శాంతి చేసుకోవాలో తెలుస్తుంది. అది చేసుకుంటే పూర్తిగా నష్టపడకుండా నిలబడగలుగుతారు. నిలబడగలిగినటువంటి పరిస్థితి రావాలి. పారిపోయి ఇల్లు పెట్టి పారిపోవటం, కొంతమంది ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళడం వద్దు, పిల్లలొద్దు, ఇల్లు వద్దు, అదే వద్దని ఇల్లు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తర్వాత వచ్చేటప్పటికల్లా పెళ్ళం ఓ పక్క, పిల్లలు ఓ పక్క, తల్లిదండ్రులు ఓ పక్క, ఎవరి దారి వాళ్ళు అయిపోయి మళ్ళీ కలవలేక ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి టైంలో చెప్పాలంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అందులో ఈ మిథున రాశికి 8 ఆదాయం 12 ఖర్చు కనబడుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితాహేళి సూక్ష్మాం శరీరవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతా రాఘవయోర్వివాహ సమయే దేవాదిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం పటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి
2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అత్తగారి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అత్తగారి దగ్గర రవిరేఖ లేకపోతే వారి జీవితం వ్యర్థం ఉంది. అటువంటి రవి ఏకాదశంగా ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశంలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. వైదికులు కలిసి ఉంటే బుధాదిత్య అన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. ఆయన శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలమవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎన్నికైనా చేయాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని నెగటివ్ భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటారు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాల 6 మాసాలు, దానికి కొత్త సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకోగురు కొల్లంతి ప్రాణ సందేహం స్థానపైన ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ ప్రాణాసం ఏది పోతారు. మరి ప్రాణ దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన పైన నుండి ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మార్గం ధనక్షయం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3
శని గురువు కేతువు అందులో రాజకీయ మధ్యలో విహారాలు పడ్డాయి, రాజసత్వ దేశం పడ్డది. కాబట్టి రాసేవాళ్ళు ఎంచుకోవాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా, ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శని 10,000 శనిక అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర, ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4 నెలలు రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు, అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 నెలలు రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు నరా సంవత్సరం సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 వెళ్తూనే జరుగుతుంది. గ్రహచారం మరి 75 వెళ్తూ జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే, ముందుగా జాగ్రత్తగా ఈ శని జపం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మేము జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.